నాతో ఏం బాధ్యత ఇవ్వలే మీరు? నేను విశ్వామిత్ర రాజఋషి విశ్వామిత్ర వారు వచ్చి ఉన్నాడని దశరథ మహారాజుతో తెలిపి చెప్పానా? మూడు పెద్దలు వచ్చారని చెప్పానా? ఏమని చెప్పాలా? విశ్వామిత్ర వారు వచ్చి ఉన్నారని దశరథ మహారాజుతో తెలుపు. ఇంత పొడుగైతే నాకు రాదు. ఎక్కడన్నా చెప్పనా? ఒక్క రెండే ముచ్చట్లు చెప్పు. పెద్ద వచ్చారని చెప్పు. పెద్దలని చెప్పన్నా. ఇన్నే నీళ్ళాడు. నిలాడు కాదు, ఇన్నే నీళ్ళాడు. నేను పోతాన్నా. ఏమని చెప్పాలా? రమ్మని చెప్పు. ఏమని చెప్పాలా? విశ్వామిత్ర వారు వచ్చి ఉన్నారని. సరే దశరథ మహారాజుతో పోతాన్నా. ఏమని చెప్పాలా? పోయాము. అయ్యా దశరథ మహారాజా గద్దలు వచ్చినాయి. హరిమెల్ల కొట్టన్నా. గురువులు అంటే మునులు, రాజ ఋషులు. మరి గట్ల చెప్పు. వాయిన 3 గంటల కోపం ఉన్నది. మునేశ్వరుడు వచ్చిండు వాంచాడు. ఏమన్నా అన్నానంటవా? నేనేమని చెప్పు. వచ్చిన వల్ల పోయి కాళ్ళు అందుకున్నా మొక్కిన. మరిదా పోదా మౌని వారా మౌని వారా పవక దర్శనం భక్తమౌటల్ వాలితగా యొక్క పాపములు వరించే సమానులగిట్టి భాగ్యములు మనుల దైల బిందెనొక ఉదయమతి దూరమో గాంధీ నందనా ఇదే మీకు పదేళ్ళు మీరు వచ్చిన కార్యమేమో తెలుపుడు సార్. దశరథ రాజా నీ కొమరుల నాయన్న మంపుదయగల రాజా, నీ కొమరుల నాయన్న మంపుదయగల రాజా, నీ కొమరుల నాయన్న మంపుదయగల రాజా, నీ కొమరుల నాయన్న మంపుదయగల రాజా. మాడిన సుబాబులు మాయేకమంత మారు చేసి, 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 వారి పోతుమ్మరయ్య తమ్ములు కాపాడవలయు దశరథ రాజా, నీవు మరుల నాయన్న మంపుదయగల రాజా, నీవు మరుల నాయన్న మంపుదయగల రాజా, నీవు మరుల నాయన్న మంపుదయగల రాజా. ఆహా రాజచంద్రమ, నీ కుమారులైన రామరాజచంద్రుడు నా వెంట పతివర వినుమా పతి బాలు నీవు చేయగలరు, మునివర వినుమా పతి బాలు నీవు చేయగలరు, మునివర వినుమా, పతివర వినుమా పతి బాలు నీవు చేయగలరు, మునివర వినుమా, పతి బాలు నీవు చేయగలరు, మునివర వినుమా, పతి పదముగాని రక్కదులు వదలలోన వెలసిరా, పదముగాని రక్కదులు వదలలోన వెలసిరా, పదముగాని రక్కదులు వదలలోన వెలసిరా, పదముగాని రక్కదులు వదలలోన వెలసిరా, వదలగాని వారి వాదమంటల వరి తరముగాదు, మునివర వినుమా, పతి బాలులేమి చేయగలరు, యతివర వినుమా, పతి బాలులేమి చేయగలరు, మునివర వినుమా, పతి బాలులేమి చేయగలరు, మునివర వినుమా, పతి. మునిచంద్రమా, ఆ వచనం కాదు లక్షణుడు వచించడానికి వారి తరము కాదు, చిన్న పిల్లలు కదా రామలక్షణుడు. వారి యొక్క రక్తము బాబుగాను పోరము, రక్తము బాబుగాను పోరము, రక్తము బాబుగాను పోరము, రక్తము
సుందరినాకతాదముల తోడను సుందరినాకతాదముల తోడను కోరి జయించి జగత్కంటకములను హరింప సమకట్టి దములు గనివిత్తు ముడిచి మా వంటి ముగెన్నులెల్లా ప్రతావాదలను సనుతింపని ఇంటను రావుడై జన్మించగాంచె భూవరా బాలకులు ఎంతో రంగమైన బాలకులు రామలకులు ఎంతో రంగమైన బాలకులు రామలకులు ఎంతో బాలకులు ఎంతో రంగమైన బాలకులు రామలకులు ఎంతో రంగమైన బాలకులు రామలకులు ఎంతో లీలా బందగలు ఎటులాగే ఆ రామలక్ష్మణులతో చిన్న బాలుడు ఏ నీళ్ళ తుంచగలరు వారు ఎటులా జయించగలరు స్వామి బాలకులను తోడేవు భయము తోడవలికెరావు బాలకులను తోడేవు భయము తోడవలికెరావు బాలకులను తోడేవు భయము తోడవలికెరావు బాలకులను తోడేవు భయము తోడవలికెరావు బాలకులను తోడేవు బాలాడు మూలముగా కలరు వారివై కలవరు బాలకులను తోడేవు భయము తోడవలికెరావు బాలకులను తోడేవు అని రాజచంద్ర మా వారి సమాచారం సుందరినాకతాదముల తోడను కోరి జయించి జగత్కంటకములను హరింప సమకట్టి తమరు కనిపిస్తు మురిసి మా వంటి మురెత్తులెల్లా ప్రతాపాదలనుతూ తన్ను దింపని ఇంటను మానవుడై కావున నీ అనుమానములను విడనాడి సత్వరమున నా వెంటనున్నప్పుడు ఇతడు శ్రీరాముడే గురించి అర్కాసులను పరిమాత్రకునతో మేము నెత్తిపై చేతులు పెట్టుకొని ఇక్కడితో లేదు ఆ రఘవారమని మృచంద్రమా వేలోగా మీ వెంట వేలాగు వంశంతో
కళ్ళు వెరవని బాలులను మీరు ఎలాగా పంపించగలరు స్వామి? మునినాదాలేలో రాముల బంబాలను లేలో మునినాదాలేలో రాముల బంబాలను లేలో మునినాదాలేలో రాముల బంబాలను లేలో మునినాదాలేలో రాముల బంబాలను లేలో నీకు అనుకూలమైతే సేనల దోలించరాను నీకు అనుకూలమైతే సేనల దోలించరాను నీకు అనుకూలమైతే మనుషరా వాళ్ళు చిన్న బాలుడు వాళ్ళను పంపజాలరు కదా స్వామి. నా తేనెలో వెళితే వాళ్ళను రక్షించినారు కానీ లేకుండా నేనచ్చి సంహారించి రాష్ట్రాలు పుట్టినారు కానీ నా కుమారుడు పంపలేదు కదా స్వామి. దశరథాని పుష్టి తెలిసెను దశరథాని పుష్టి తెలిసెను దశరథాని పుష్టి తెలిసెను దశరథాని పుష్టి తెలిసెను ధన్యుడాని కీర్తి తెలిసెను ధన్యుడాని కీర్తి తెలిసెను దశరథాని పుష్టి తెలిసెను ధన్యుడాని కీర్తి తెలిసెను దశరథాని పుష్టి తెలిసెను ధన్యుడాని కీర్తి తెలిసెను వందనతోటి మాటలిచ్చెను వందనతోటి మాటలాడియో వందనతోటి మాటలిచ్చెను వందనతోటి మాటలాడియో అన్యాయముగా కల్లలాడితే అన్యాయముగా కల్లలాడితే దశరథాని పుష్టి తెలిసెను ధన్యుడాని కీర్తి తెలిసెను దశరథాని పుష్టి తెలిసెను ధన్యుడాని కీర్తి తెలిసెను. మహారాజా నీ ముఖము చూస్తా రఘుకుల మందు జన్మించిన నీ ముఖము చూస్తాకు రఘుకుల మందు నా బుద్ధి మాట ఇచ్చి దక్షిణ వాడవైతే తీసి నీ ముఖము చూస్తా చూడను బొమ్ము అదిగో ఆ యొక్క దశరథ మహారాజు గారు నీ యొక్క పూర్వస్థితిని తండ్రి పేరుని సవిస్తాన విన్నవించము స్వామి. అయ్యా నా పేరు వశిష్ఠ మహారాజా. వశిష్ఠ మహామునేశ్వరుడు. అయ్యా వశిష్ఠులు అంటే ఎవరయ్యా? దశరథ మహారాజు గురువు. దశరథ మహారాజు గారి గురువులు. అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతానువే?
ఆ యొక్క దశరథ మహారాజు అందించడానికి పోతున్నాం. ఓహో అయ్యా వారికి కుమారుడు జన్మించినారు కదా, వారికి చూసేటప్పుడు పోతున్నాం. గొర్రకాడ ఎవరు ఉంటారే మర్యాదలు పోవా. అయ్యా చూసిరా బ్రాహ్మణులు పెద్దలని కొంతమంది బ్రాహ్మణుల పాదాలు మొక్కాలి బ్రాహ్మణులు పెద్దలు అంటారు, కొంతమంది బ్రాహ్మణులు కులము తక్కువ వాళ్ళు అంటారు. బ్రాహ్మణులు అనగా ఈ యొక్క వశిష్ఠుల వారు ఎక్కడ పుట్టిందంటే తోడు చపల చోరకుడు తోడబుట్టిన చెల్లె ఊర్వశి. ఆ ఊర్వశిని పొందిన వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మకు ఊర్వశి పుట్టిన వాడే ఈ యొక్క వశిష్ఠుడు. బ్రహ్మ మెరంగడు కాబట్టి బ్రాహ్మణుడు ఐదు. ఈ యొక్క త్రేతాయుగం లోపల శ్రీరామచంద్రుడికి గురువు. అయ్యా ఇప్పుడు మీరు దశరథ మహారాజు గారి వద్ద కూర్చున్నారు. చిత్తమ్మ స్వామి ఏం చేయండి అయ్యా. కానీ ఒక్క డౌట్, ఇదివరకు దాకా పోయి అయ్యాచ్చింది అయ్యేది కయ్యగా ఉన్నది, మరి తెల్లగా ఉన్నది. మీరు కెనాల్ నీళ్ళకు వాడిందా గంగ నీళ్ళకు వాడిందా? మరి అది కెనాల్ నీళ్ళకు వాడిందా చెరువు పారకమా? అది కయ్యగా ఉన్నది తెల్లగా బాయి నీళ్ళు బాయి నీళ్ళ రోజు వేడి ఉంటాయి. అంటే ఆ యొక్క వశిష్ఠ వారు అయోధ్య నగరం పోతున్నారు. విశ్వామిత్రుల వారు అయోధ్య నగరం నుంచి వనమును వస్తున్నారు. ఇద్దరు నడువ టచ్ అయింది. రమ్ము వశిష్ఠ ఎప్పుడైనా దశరథ మహారాజు కుమారులను తప్పులకు సందేహిస్తున్నాడు. ఏమైనా వాడి వనములకు వెళ్ళి రద్దేపు నువ్వు కోపించకు. నేను ఎప్పుడే పోయి దశరథ మహారాజు కానీ ఇద్దరు వెళ్ళి రావాలక్షమా నువ్వు ఎంత మంది ఓహో దశరథ మహారాజా, నీ కుమారులకు మేము భయం లేదు, నువ్వు వాడిన మాట తప్పకుండా యుద్ధం ఇచ్చిన చిత్తమాముని మీరు అనే విధమే మా కుమారులను విశ్వామిత్రుడు వెంట సంప్రీస్తును స్వామి. కుమారులారా రామలక్ష్మణులారా తెల్లవారు కుమారులారా వాజరచనమాయి మిమ్ము తానుభూతే కుమారులారా వాజరచనమాయి మిమ్ము తానుభూతే గజేంద్రుడు గోరగకునా దండించిరాండి కుమారులారా
కుమారులారా ఆ విద్యామిత్రుల వారి వెడలి వారి మునిచంద్రమా ఈ కుమారుడు నా యొక్క కుమారులను మీ చేతిలో పెడుతున్నా మునిచంద్రమా మీరు మీ వాక్యము సంపూర్ణం చేసుకొని మళ్ళా నా వయస్సుకు తిరిగి రాని కుమారుడారా దేపు అదిలై రాని కుమారుడారా చూడండి వెళ్ళేదాము వేగము వేగము వెళ్ళేదాము వేగము వేగము వెళ్ళేదాము వేగము వేగము వెళ్ళేదాము వేగము వేగము అల్లారాను మేము పోయి మళ్ళీ వచ్చేదాకా మేము నేను భయంగా ఏ బాలకులారా మీకు బాల విద్య పానకులరులార మీకు బాల విద్యను మీకు బాల విద్యలు వినివిద్యలు నేర్చుకున్నాను అదిగా నువ్వు రాకాసు వస్తున్నాను అటు చూడు శంకర పాప భయంకర అచ్చను రామ ఇచ్చట పాటకి అచ్చను రామ ఇచ్చట పాటకి అచ్చను రామ ఇచ్చట పాటకి అచ్చను రామ ఇచ్చట పాటకి అచ్చను మనుగుడి దక్షగరాని అచ్చను మనుగుడి దక్షగరాని అచ్చను మనుగుడి దక్షగరాని అచ్చను మనుగుడి దక్షగరాని ఒత్తుము రామ ఒత్తుము రామ
ఎత్తుగొట్టును ఎదివరనేను ఎత్తుగొట్టును ఎదివరనేను నూతన బాణము జాతిగా బట్టి నాటిని పట్టుటను మది ముట్టను నాటిని పట్టుటను మది ముట్టను ఆనము వట్టను పనదిని వట్టను ఆనము వట్టను పనదిని వట్టను ఎత్తు వట్టను ఎదువరనేను నూతనంగా బాణం పట్టి పాపం సిద్ధించుడు నేను వరించను ఆహా రాఘవారావు ఇంకా ఆ తాటకేరి మనీకు ఆ పాటకు మొత్తం కాదే రక్తకి పనతి జాతే పాతకి రక్తసి పనది జాతే పాటకి రక్తసి పనతి జాతే పాతకి రక్తసి పనది జాతే సులను బట్టి బాణం పెట్టి సురులను బట్టి బాణము కొట్టి సులను బట్టి బాణం పెట్టి సురులను బట్టి బాణము పెట్టి పాపము మెట్టు మనసిని కొట్టు బాణము బట్టి మనసిని కొట్టు పాపము మెట్టు మనసిని కొట్టు పాపములెత్తు పనసిని కొట్టు కొట్టుము రామ కోమల రామ కొట్టుము రామ కోమల రామ కొట్టుము రామ కోమల రామ కొట్టుము రామ కోమల రామ 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 రణజయ భీమ బాణం పట్టడ బాగుగా కొట్టడ బాణం పట్టెద బాగువ కొట్టెద బాణం పట్టడ బాగుగా కొట్టడ బాణం పట్టెద బాగువ కొట్టెద పసి పట్టడ రణమరించడ రక్కసు కొట్టెద రణమురమించెద పసి పట్టడ రణమరించడ రక్కసు కొట్టెద రణమురమించెద కరించి నిన్నిక్కడ ఉంచడ ధిక్కరించి దీనిక్కడ ఉంచెద కరించి నిన్నిక్కడ ఉంచడ ధిక్కరించి దీనిక్కడ ఉంచెద అస్వర వినుమా వేదములో అతివర వినుమా వేదములోరా అస్వర వినుమా వేదములో అతివర వినుమా వేదములోరా బాణం పట్టడ బాగుగా కొట్టడ బాణము పట్టెద బాగువ కొట్టెద ఏమిరా కొరద్వాలా ఏర వచ్చినారు మీరెందో ఏలవచ్చినరు మీరెందో ఏర వచ్చినారు మీరెందో ఏలవచ్చినరు మీరెందో అడవిలోకి వెళ్ళలేందో అడవిలోకి పిల్లలుగొందో అడవిలోకి వెళ్ళలేందో అడవిలోకి పిల్లలుగొందో ఏర వచ్చినారు మీరెందో అడవిలోకి వెళ్ళలేందో ఏలవచ్చినరు మీరెందో
నా పంటికి నంది కండ కూడా నా పొట్టలోకి వేసుకునేదామని చూడుము. మురువకు మురువకు ముగితముగా శరణులే స్వామి మురువకు మురువకు ముగితముగా శరణులే శరణుగా మురువకు ముగితముగా శరణులే స్వామి మురువకు మురువకు ముగితముగా శరణులే శరణుగా మరణము తెచ్చరు మరణముగా నీ వారల విలువ సర్వేగా మరణముగా నీ వారల విలువ సర్వేగా దండి బలుల బండు కదిండి బండి మాటలు దండి బలుల బండు కదిండి బండి మాటలు నేవింటే బలుల బండు కదిండి బండి మాటలు నేవింటే దండి బలుల బండు కదిండి బండి మాటలు నేవింటే వట్టరాని వట్టి భగవతి విజయామే వట్టరాని వట్టి భగవతి విజయామే పారిపోయి మీరు ఎందుకు తాగానే మిమ్మల్ని విడువను నిన్ను బట్టి పక్కని నీ పాటి ప్రకారం విండిపోతుంది అవో బాబా ఏ బకెట్ పాలు చిన్న గురువు రాను సందర్ బాగుపోతారు మూసుకో 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 అతి జాగ్రత్తగా యాగ దీక్ష కాదు రాక్షసవాసి మాయవాసి ఏమాత్రం అతి జాగ్రత్తగా ఉండేది అయిపోయిన
గంగానది ఒడ్డుకు ఎప్పుడు యాజ్ఞం చేస్తున్నారు మారి శశుబాహుని ఎత్తిగా పట్టిస్తున్నారు. ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర పాలన జయము రావేశంలో పాలన జయము రావేశంలో ఓం శివశంకర పాప భయంకర అది అచ్చవారుడే మారిశశుబాబులు అనే రాక్షసులు వారిని ఇప్పుడే కట్టి పెట్టదు చూడండి. విడిశగబాణము ఇమ్మైలోనా విడిచెదబాణము ఇమ్మైలోనా విడిశగబాణము ఇమ్మైలోనా విడిచెదబాణము ఇమ్మైలోనా తమ్ముల రక్తము నిండుగా తమ్ముల రక్తము నిండుగా సమ్మతించి మునియాగము గాంచల సమ్మతించి మునియాగము గాంచల గిర 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 ఎనజో గిర 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 ఎనజో అదిగో శ్రీరామచంద్రుడు మారీచ సుబాహులపై బాణం వేయగా మారీచుడు పారిపోయాడు, సుబాహుడు మరణించాడు. ఆహా రాఘవ రమ్ము రాఘవాలే రమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవాలే రమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవ రమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవ రమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవ సమ్మతితో విదురపురము సయ్యని పురుమేరుగా సమ్మతితో విదురపురము సయ్యని పురుమేరుగా సమ్మతితో విదురపురము సయ్యని పురుమేరుగా సమ్మతితో విదురపురము సయ్యని పురుమేరుగా రాఘవాలే రమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవ ఆహా రాఘవరామచంద్ర మనము నిజాపురంతో పోదాం పదం. గాదినందన పొదము గడుపునని కుడుమౌని గాదినందన పొదము కానునని కుడుమౌని గాదినందన పొదము గడుపునని కుడుమౌని గాదినందన పొదము కానునని కుడుమౌని గాదినందన రామణమ్ము సంతసమ్ము నాయన శివరామౌని రామణమ్ము సంతసమ్ము నాయన శివరామౌని రామణమ్ము సంతసమ్ము నాయన శివరామౌని రామణమ్ము సంతసమ్ము నాయన శివరామౌని గాదినందన పొదము గడుపునని కుడుమౌని గాదినందన పొదము కానునని కుడుమౌని గాదినందన పొదము ఈ యొక్క ఆశ్రయము పేద పుణ్యానికి కనబడుతున్నది. ఎట్టి కారణంలో తెలుపుము. ఆ యొక్క రామలక్ష్మణులను ఆ మిత్ర నగరం లోపల స్వయంవరము వచ్చింది బంగారు బొమ్మలు ఆసురము వెచ్చినముని కన్యలో వచ్చింది బంగారు బొమ్మలు ఆసురము వెచ్చినముని కన్యలో వచ్చింది బంగారు బొమ్మలు శ్రీరామ
గౌతమాంబేశ్వరుని భార్య. అమ్మ మరి నీవు ఎటు కాకుండా ఉన్నావు, ఎటు కాకుండా ఉన్నావు అంటే ఏం చెప్పాలి? ఆ యొక్క గౌతమాంబేశ్వరుని శాపాన భార్య ఇక్కడ పడి. అవును, గౌతమాంబేశ్వరుడు ఈ యొక్క హార్యాదేవి వారి సుగ్రీవుల కన్నందున ఆ శాపం ఇచ్చాడు. నీవు నన్ను కాదని సూర్యుడు వలన సుగ్రీవుణ్ణి దేవేంద్రుని వలన ఆ యొక్క వారిని కన్న తల్లి ఆర్యాదేవి వారిని కన్నందుకు ఆ మునేశ్వరుని శాపం పెట్టావు. శిలయనగా పాషాణమనగా భండవైపోమన్నాడు. అదే ప్రకారం శిలయ్య పడినది. ఆ శిల పర్వతంపైకి రామలక్ష్మణుని విశ్వామిత్రుల వారు ఆ కొండ దాటి పోవుచున్నారు. ఆ సమయం లోపల ఏ తీరుగా జరుగుతున్నది. మునిచంద్రమా, ఈ శిల నా పాదము దాకినంతలో చక్కని స్త్రీ అయి నిలిచి ఉంటా ఎట్టి మూలమో తెలుపు. వినవయ్య శ్రీరామ వినుకులాగుని మునిని ఆయన తడు వరజాక్షి బుద్ధి కపటంబు తోడా సరగతి గుండు మారకేలి గుండె గమనినకు లోపించు కోపంపుతోను శాపంబు ఇచ్చియు అందుకడి పడి ఈ పనతి పరగది వెనలెత్తి పంపుమయ్యా. ఒకనాటి సమయమందు ఆ ఇంద్రుడు అనగా దేవేంద్రుడు ఈమెను ఆజ్ఞను ప్రేమించాను. అందుకు గౌతముడు శాపములు సంగాను. ఈమెను ఆశ్రదించి పంపు భగవాన్ కరుణించుము రామ శ్రీరామ, కరుణించుము రామ శ్రీరామ, కరుణించుము రామ శ్రీరామ, కరుణించుము రామ శ్రీరామ, కాపాడుము రామ ఓ రామ, కాపాడుము రామ ఓ రామ, కరుణించుము రామ శ్రీరామ, కరుణించుము రామ శ్రీరామ, కాపాడుము రామ ఓ రామ, కాపాడుము రామ ఓ రామ, శరవంతిని నీ శరములు కూర్చే, శరవంతిని నీ శరములు కూర్చే, శరవంతిని నీ శరములు కూర్చే, శరవంతిని నీ శరములు కూర్చే, శాపము నీరేను పాపము వాసన, శాపము నీరెను పాపము వాసన, శాపము నీరేను పాపము వాసన, శాపము నీరెను పాపము వాసన, దేవదేవను దీవించుడిపతి, దేవదేవనను దీవించుడుపతి, దేవదేవను దీవించుడిపతి, దేవదేవనను దీవించుడుపతి, దేవుని చేరి సేవ చేసెదను, దేవుని చేరి సేవ చేసెదను, దేవుని చేరి సేవ చేసెదను, దేవుని చేరి సేవ చేసెదను, కరుణించుము రామ
తరతరాల నుండి పాతగామ పడి ఉంటుంది. ఈ చాపము మీరు విమోచనం చేస్తుంది. ఇదే నా వందనములు మీకు. ముంచంద్రమా నిమ్మకు శాపం ఎవరిచ్చిదో తెలుపు. రాఘవరామచంద్ర భర్త శాపము కెట్టుబడి ముంచంద్రమా ఎలాగలిగను శాపమెవ్వరిచ్చిరి మౌని ఎలాగలిగను శాపమెవ్వరిచ్చిరి మౌని ఎలాగలిగను శాపం. ఆహా రాఘవరామచంద్ర ముంచంద్రమా గౌతమును ఈవను శపించిన ఈ విధముగానే శాపములు చెంది తమ తమ అవతారములు విడిచి భూసురావతారం ధరించింది. ఆలియా ఇక నీకు కలకాలము సుఖంగా నుండుము. ఇప్పుడు నీ భర్త హిమాలయ పర్వతము నందు తపస్సు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళుము. ఆ యొక్క మీరు అడుగుదాముగానే వేషము కాల్చి ఉంటుంది. అదిగో రామా మిథులాపురము అదిగో రామా మిథులాపురము అదిగో రామా మిథులాపురము అదిగో రామా మిథులాపురము అగుపడుచున్నది నిగనిగమెరిచు అగుపడుచున్నది నిగనిగమెరిచు అదిగో రామా మిథులాపురము అదిగో రామా మిథులాపురము అగుపడుచున్నది నిగనిగమెరిచు అగుపడుచున్నది నిగనిగమెరిచు కోటలు పేటలు కాపురములు